వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ట్రంప్ వచ్చిన తర్వాత ట్రంప్ రాకముందు అన్నట్టు సిచ్యువేషన్ తయారైంది. మరి ఇప్పుడు అమెరికాకి మైగ్రేట్ అవ్వాలన్నా, అక్కడే గ్రీన్ కార్డ్ రావాలన్నా ఎలాంటి ప్రికాషన్స్ ముందుగా మనం ప్రిపేర్ అయ్యి అక్కడికి వెళ్ళాలి, మనకి త్వరగా గ్రీన్ కార్డ్ రావాలంటే ఏ మార్గాల్ని చూస్ చేసుకోవచ్చు, ఈ విషయాలని డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం అంతా ఉన్నారు ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్ ఇంకా అడ్వకేట్ మల్లెల ఆదిత్య గారు. నమస్తే అండి. హలో అండి. నమస్తే. ఏంటి సార్, అంటే సినారియో మొత్తం మారిపోయింది అంటారా ట్రంప్ తర్వాత? మరి మనకి అక్కడికి వెళ్ళాలి, గ్రీన్ కార్డ్ రావాలి అంటే అసలు పాసిబిలిటీ ఉందా ప్రాక్టికల్గా? సో ట్రంప్ వచ్చినా ఎవరు వచ్చినా కూడా సో స్టిల్ ఏంటంటే అమెరికాకి వెళ్ళి ఫాస్ట్గా సెటిల్ అవ్వచ్చు అన్నదానికి మార్గాలు ఉన్నాయి. సో అది తెలుసుకోవాలి అందరూ. ప్లస్ అసలు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు జనాలు. సో ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా కూడా ఇప్పుడు ట్రంప్ ఇవాళ వచ్చి ఏదో అక్కడ ఉన్న లాస్ని ఎన్ఫోర్స్ చేస్తాను ట్రై చేస్తున్నాడు, కానీ ఎప్పటి నుంచి కూడా యుఎస్లో అక్కడ ఉన్న లాస్ని ఎన్ఫోర్స్మెంట్ దగ్గర అంత స్ట్రిక్ట్గా లేరు. అంటే చూసి చూడనట్టు ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళకు కూడా ఏంటంటే కొంత ప్రైవసీ పరంగా కానీ లేకపోతే పర్సనల్ లిబర్టీ కానీ కొంత ఇష్టం జరిగిద్ది అనమాట అక్కడ ఉన్న పీపుల్కి యుఎస్లో. సో ఆ ఫ్లెక్సిబిలిటీని, ఫ్రీడమ్ని ఎప్పుడైతే మిస్యూజ్ చేస్తున్నారో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అది ఐడెంటిఫై చేస్తున్నారు. అది ఏంటంటే ఐడెంటిఫై చేయటం వల్ల అది వాళ్ళకి థ్రెట్, సెక్యూరిటీ ఇష్యూగా మారుతుంది. ప్లస్ వాళ్ళ ఉనికిని వాళ్ళు కోల్పోతున్నారు జాబ్స్ పరంగా కానీ లేకపోతే ఎకానమీని బేస్ చేసుకొని లేకపోతే అక్కడ లీగాలిటీస్ పరంగా వేరే కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు ఫాలో అవ్వట్లేదని బేస్ చేసుకొని ఇప్పుడు మొత్తం ట్రంప్ తీసుకునే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ట్రంప్ ఒక ఇంపాక్ట్ కానీ దాని మీద పడుతుంది. అయితే లీగల్గా ఎవరైతే యుఎస్లో ఉంటున్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. జస్ట్ ఏంటంటే ఇప్పుడు అనుమానించేటప్పుడు అందరినీ అనుమానిస్తారు. సో అది మామూలే. సో అనుమానించినప్పుడు సో లీగల్గా ఉన్న వాళ్ళని ఏం చేయగలరు? ఏం చేయలేరు. బట్ ఎందుకు మన వాళ్ళు ఎందుకు ప్యానిక్ అవుతారంటే లీగల్గా ఉన్న వాళ్ళు కూడా తెలియకుండా కొన్ని ఇల్లీగల్ థింగ్స్ చేస్తూ ఉంటారు. చేస్తున్నప్పుడు భయపడే సిచ్యువేషన్ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటి అంటే ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళు అంటే ఎప్పుడో ఒక 15-20 ఇయర్స్ ఆర్ లైక్ ఒక 30 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయి సెటిల్ అయిన వాళ్ళు ఏం చేసుకుంటూ వచ్చారు అంటే ఎవరైతే స్టూడెంట్ లాగా వెళ్ళి మైగ్రేట్ అయ్యి యుఎస్లో సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి కానీ లేకపోతే డిపెండెంట్ వీసాల మీద వెళ్ళిన వాళ్ళకి కానీ విజిట్ వీసాల మీద వెళ్ళిన వాళ్ళకి కానీ అక్కడ వాళ్ళ కన్వీనియన్స్ కోసం అంటే లైక్ ఏంటంటే వాళ్ళ బిజినెస్ కానీ ఏదైనా రన్ చేస్తున్నారు అనుకోండి, లైక్ ఒక హోటల్ బిజినెస్ అవనండి, లేకపోతే ఒక రెస్టారెంట్ బిజినెస్ అవ్వండి, లేకపోతే ఒక ఫార్మస్యూటికల్ బిజినెస్ అవనండి, షాప్ అనండి, గ్యాస్ స్టేషన్స్ అనండి, వాళ్ళు అక్కడ లోకల్ లేబర్ హైర్ చేయాలి అంటే లోకల్ వర్కర్స్ని వాళ్ళకు వచ్చే ఛాలెంజ్ ఏంటంటే వాళ్ళు డెఫినెట్గా ఎక్కువ వేజెస్ అడుగుతారు. మరి వాళ్ళకి మోరోవర్ కన్వీనియన్స్ ఏంటి, ఇండియా నుంచి ఎవరైనా వచ్చారనుకోండి, ఆ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళతో ఒక ర్యాపో ఉంటుంది. ఆ ర్యాపోని బేస్ చేసుకొని ఎప్పుడైతే కన్వర్షన్ కాబట్టి ఇండియాలో తక్కువ పే వచ్చే కంటే యూఎస్కి వెళ్ళి మనం ఏదో ఒకటి తక్కువ డాలర్స్లో ఎర్న్ చేసినా కూడా కన్వర్షన్ బేస్ చేసుకొని హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో ఇప్పుడు బయట అక్కడ లోకల్ వర్కర్స్కి ఒక $15-20 ఇవ్వాల్సిన సిచ్యువేషన్లో మన వాళ్ళకైతే ఒక $8 లేదా $12 ఇచ్చి అక్కడ వర్క్ చేయించుకునే సిచ్యువేషన్ ఉంది. ప్లస్ ఎక్కువ గంటలు వర్క్ చేయించుకునే సిచ్యువేషన్ ఉందనుకోండి. సో ఆ కన్వీనియన్స్ని ఎవరైతే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నారో వాళ్ళు ప్లస్ కొత్తగా ఎవరైతే వెళ్ళి అక్కడ ఎలా ఒకలాగా సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళు లేకపోతే వాళ్ళకి వర్క్ ఎలిజిబిలిటీ లేకపోయినా వెళ్ళి డాలర్స్ ఎర్న్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు అక్కడ ఉన్న లాస్ని మిస్యూజ్ చేస్తూ వచ్చారనమాట ఇప్పటి వరకు. సో దానికి ఏంటంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు స్టూడెంట్ వీసా మీద ఎవరైనా వెళ్ళారనుకోండి, స్టూడెంట్ వీసా మీద ఉందేంటి వాళ్ళకున్న సిచ్యువేషన్ ఏంటి అంటే ఓన్లీ ఆన్ క్యాంపస్ ఫ్యూ అవర్స్ మాత్రమే వర్క్ చేయొచ్చు లీగల్గా. బట్ వాళ్ళు ఏమనుకుంటారు, అంత అప్పు తీసుకొని మనం వెళ్తున్నాము, తీసుకొని వెళ్ళినప్పుడు మనకేంటంటే జాలిగా ఉంటుంది వాళ్ళ మీద. అంటే వాళ్ళు చేసే తప్పు కాదులే అని అనుకుంటూ ఉంటాం. బట్ అక్కడ రూల్స్ ప్రకారం అది తప్పు. ఆఫ్ క్యాంపస్ మీరు ఉద్యోగం చేయకూడదు. ఆఫ్ క్యాంపస్ కూడా ఎన్ని అవర్స్ అవసరమైతే 60 hours per week, 80 hours per week కూడా చేసేస్తారు మన వాళ్ళు. ఎందుకంటే మీరు స్టూడెంట్ మీద వెళ్ళినప్పుడు మీ ఫస్ట్ ఫోకస్ ప్రయారిటీ ఏంటి? ఎడ్యుకేషన్.
సో అందుకోసం మన వాళ్ళు ఏం చేశారు, జస్ట్ డాలర్ సంపాదించుకోవటం కోసం ఏదో ఒకటి, ఇప్పుడు 15 లక్షలకి 20 లక్షలకి కూడా యూనివర్సిటీస్ ఉంటాయి అక్కడ మైగ్రేట్ అవడానికి. బట్ ఆ యూనివర్సిటీస్ యొక్క స్టాండర్డ్స్ కూడా తక్కువ ఉంటుంది. అలాంటి యూనివర్సిటీస్కి కూడా మైగ్రేట్ అయిపోయారు. యుఎస్ కంట్రీ కూడా ఏం చేస్తుంది, స్టాంపింగ్ చేస్తుంది. ఇప్పుడు వాళ్ళకి ఎకానమీ వస్తుంటే వాళ్ళు వద్దనరు. బట్ వాళ్ళు ఏంటంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇందుకోసమే వస్తున్నారు అని చెప్పి ఐడెంటిఫై చేసి స్క్రూటినీ చేసి దాన్ని స్ట్రీమ్ లైన్ చేశారు. అంటే ఏంటంటే మీకు ఇదే ఎడ్యుకేషన్ కావాలంటే ఇండియాలో కూడా దొరుకుతుంది కదా, మరి మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది అని చెప్పి వాళ్ళు కూడా కొంత స్క్రూటినీ చేసి దాన్ని బేస్ చేసుకుని ఫిల్టర్ చేయటం జరిగిందనమాట. దాని మీద చాలా సెవరల్ ఈవెంట్స్ ఓవర్ పీరియడ్ ఆఫ్ ఆల్ దీస్ ఇయర్స్ జరిగినాయి. సో ఫేక్ డాక్యుమెంటేషన్ అవనండి, లేకపోతే ఫేక్ యూనివర్సిటీస్కి వెళ్ళటం అవనండి, తెలియక అసలు అక్రిడేషన్ ఉన్న యూనివర్సిటీస్ అంటే ఏంటో తెలియకపోవటం, లేకపోతే అసలు సబ్జెక్ట్స్కి క్రెడిట్స్ అనేవి ఉంటాయని కూడా తెలియకుండా స్టూడెంట్ అక్కడికి మైగ్రేట్ అయిపోయాడు. సో ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ కూడా వాళ్ళ మీద ఉన్న బర్డెన్ ఏంటంటే స్టూడెంట్ వచ్చి ఏమడుగుతాడు, ఎలా అలాగా నన్ను పంపించే అన్న, నేను బయటపడిపోవాలి ముందు ఇండియాలో నుంచి, అక్కడికి వెళ్తే చక్కగా డాలర్ సంపాదించేసుకోవచ్చు అనుకుంటూ ఉంటారు. బట్ అక్కడ లీగాలిటీస్ ఏంటి అని చాలా ఇంపార్టెంట్. ఎందుకు వాళ్ళకి ఏం చెప్పారు, వాళ్ళకి ఎవరైనా ఏం చెప్పుకుంటూ వచ్చారంటే నువ్వు యూఎస్ వచ్చేస్తే డాలర్స్లో చక్కగా ఎర్న్ చేసుకోవచ్చు, ఇక్కడ ఎవ్వరు ఏమనరు, సో అలాంటి రైడ్స్ అలాంటివి ఏమీ జరగవు, ఎవరు మన అంత ఈజీగా ఏమీ ముట్టుకోరు, తెలిసి తెలియకుండా ఎవరు ఎలా ఒకలాగా మేనేజ్ చేసుకోవచ్చు. లేకపోతే మా మామయ్య ఎక్కడ ఉన్నాడో, మా బాబాయ్ ఎప్పుడో వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారు, లేకపోతే మా అక్కకి ఎప్పుడో గ్రీన్ కార్డ్ వచ్చేసింది, వాళ్ళు హెల్ప్ చేస్తారేమో అని చెప్పి వెళ్ళారు. మరి వెళ్ళినప్పుడు ఇప్పుడు ట్రంప్ వచ్చాక ఆ సిచ్యువేషన్ ఉందా అంటే లేదు. ఎందుకు లేదు, అంతకుముందు ట్రంప్ వచ్చినప్పుడు కూడా లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ అనేది బాగా ఎరేజ్ అయింది. ఎందుకు ఈ జాబ్స్ ఏవైతే ఇప్పుడు నేను మెన్షన్ చేసిన జాబ్స్, మనాళ్ళు ఇల్లీగల్గా చేస్తున్న జాబ్స్ అన్నీ కూడా అక్కడ లోకల్స్కి వదిలేయాల్సిన జాబ్స్. మరి అవి కూడా మన వాళ్ళు చేసేసి హైలీ స్కిల్డ్కి రిలేటెడ్ జాబ్స్ మన వాళ్ళు H1B వీసా ద్వారా చేసేసి స్పెషాలిటీ ఆక్యుపేషన్కి రిలేటెడ్ మన వాళ్ళు చేసేస్తే ఇప్పుడు లోకల్ ఉన్న వాళ్ళని ప్రిఫర్ చేయకుండా బయట వాళ్ళని ప్రిఫర్ చేస్తున్నారు. అంటే పర్టికులర్ యూనిక్ స్కిల్ లేకపోతే పర్టికులర్ ఏదైనా టెక్నాలజీలో అతనికి ఆ యూనిక్నెస్ ఉంది, ఆ స్కిల్ ఆ కంట్రీలో లేదు కాబట్టి వేరే చోట నుంచి తెచ్చుకున్నాను అని చెప్పి జస్టిఫై చేసినప్పుడే వాళ్ళకి ఎంట్రీ అనేది లభిస్తుంది. బట్ మనకి H1B వర్క్ వీసాల దగ్గర కూడా చాలా ఇబ్బంది ఉంది. ఎందుకు అంటే వీసాలు ఎన్ని ఉన్నాయో అంతకంటే ఫైల్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అది కూడా ఏంటి, జస్ట్ లైక్ ఏ లక్కీ డ్రా అయిపోయింది అనమాట. అంటే లక్ని బేస్ చేసుకుని వస్తలేదు. మరి ఇలాంటి కండిషన్స్ అన్నీ ఉన్నా కూడా ఇంకా దీనికి రిలేటెడ్ ఇంకా చాలా కండిషన్స్ ఉన్నాయి, అవి మనం ఫర్దర్ వీడియోస్లో కూడా చెప్పుకుందాము. ఇన్ని కండిషన్స్ ఉన్నా కూడా స్టిల్ యుఎస్ వెళ్ళి సెటిల్ అవ్వాలి అని అనుకుంటారు. మరి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఇంకా వేరే అన్న మార్గాలు ఉన్నాయా, రియల్గా ప్రాక్టికల్గా త్వరగా సెటిల్ అయ్యే మార్గం ఏదన్నా ఉంటే, కింగ్ లాగా వెళ్ళి సెటిల్ అవ్వగలిగే మార్గం ఏదన్నా ఉంటే మరి అలాంటి మార్గాల్ని ఆప్ట్ చేసుకోవచ్చు కదా. ఆ మార్గాలు ఏమున్నాయి, స్టిల్ మనకు ఆ మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్ అనేవాడు ఎక్కువ ఇల్లీగల్గా ఉన్న వాళ్ళ మీద ఫోకస్, ప్లస్ ఇల్లీగల్ థింగ్స్ చేసే వాళ్ళ మీద ఫోకస్. ఎందుకంటే ఆ ఇల్లీగల్ థింగ్స్ లోకల్ వాళ్ళకి ఇబ్బంది అవుతున్నాయి కాబట్టి. సో లీగల్గా వెళ్ళే మార్గం ఉండి హాయిగా సెటిల్ అయ్యి మన డబ్బులు కూడా ఎక్కడికి పోకుండా సిచ్యువేషన్ ఉంటే, ప్లస్ మనం ఎక్కువ ఎర్న్ చేసుకునే సిచ్యువేషన్ కనుక మనం కల్పించుకోగలిగితే బాగుంటుంది. సో అలాంటి మార్గాలు ఏమున్నాయి ఏంటి అనేది కూడా మనం ఫర్దర్ వీడియోస్లో డెఫినెట్గా డిస్కస్ చేద్దాం. ఓకే, అంటే ఇదంతా యూస్ఫుల్ కంటెంట్ కోసం చూస్తున్నారు చాలామంది. ఎందుకంటే ఆఫ్టర్ ట్రంప్ ఎవరైతే వచ్చారో ఆయన పెట్టిన రూల్స్ కానివ్వండి, వాళ్ళ కంట్రీలో ఆయన అప్లికేట్ చేసిన రూల్స్ కూడా మనకి ఎంత ఇంపాక్ట్ అవుతుందో అంటున్నాయి. తప్పకుండా ఫర్దర్గా మరిన్ని మంచి విషయాలు అయితే డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ అండి.